3 రోజులు 4 రోజులు కూడా మనం సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా 4 గంటలకు లేవాలమ్మ మనిషి. ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. 4 రోజులు తలంటు పోసుకోకపోయినా ఒక రోజు తలంటు పోసుకున్నా 3 రోజులు తలారా స్నానం చేయాలి. ఈ 4 రోజులు కొబ్బరి నూనె రాసుకోకపోతే వచ్చే నష్టం ఏం లేదు. ఖచ్చితంగా పొద్దున్నే దేవుడి దగ్గర మగ ఆడ భేదం లేకుండా అందరూ దీపం వెలిగించాలి. అందరూ ఇంటిల్లిపాది వెళ్ళి ముందు 6 గంటలకే తల్లిదండ్రులకు నమస్కారం చేసి దీపం వెలిగించాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తాత మామగారు ఎవరుంటే వాళ్ళకి అందరూ నమస్కారం చేయాలి. ఆ పైన ఖచ్చితంగా వీలైనంత వరకు 3 రోజులు కూడా కొత్త బట్టలే ధరించాలి. అందుకే మనకు ఒక సామెత వచ్చింది, ఏ పండగకైనా కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు కానీ సంక్రాంతి పండుగకి అప్పు చేసైనా సరే కొత్త బట్టలు కట్టుకోమని అలా చెయ్యమని కాదు, అసలు శాస్త్ర పద్ధతి చెబుతాం. అందుకే దానికి ఒక మనకు పండగ నాడు కూడా పాత మడుగేనా, ఆ మడుగు అనేది మొగుడు అయింది పలుకుబళ్ళు. ఎంత విచిత్రంగా మారిపోయి మనకు భాష పట్ల శ్రద్ధ లేకపోతే పలకడం చేత కాకపోతే ఇలాగే మారిపోతే పండగ నాడు కూడా పాత మడుగే